నాది ఒక రిక్వెస్ట్ ఉందండి. నరేంద్ర మోడీకి ఒక లెటర్ రాసిన, ఇవాళ నేను పంపించిన, ఆమెకు రాసిన, నిర్మలా సీతారాం కూడా పంపించిన. నరేంద్ర మోడీ పేదవాళ్ళ గురించి చాలా చేసినా అని చెప్తుండే, ఇక్కడితే అర్థమైపోతుంది. ఆయన డిమానిటేషన్ చేశాడు, 2 కోట్ల ఉద్యోగాలు వేయలే. దాని తర్వాత డిమానిటేషన్ చేసి బ్లాక్ మనీ అని 2000 నోట్లు ప్రింట్ చేసిండు. దాని ద్వారా ఎక్కువ బ్లాక్ మనీ ఆగిపోయింది, మళ్ళా దాన్ని కూడా తీసేసిండు. ఆఖరికి మా పరిస్థితి ఎట్లొచ్చిందంటే కూరగాయల దగ్గర పోయి కొత్తిమీర పుదీనా కొనాలి అని 10 రూపాయలు అడిగితే లేవు, అసలు బ్యాంకులోనే లేవు 10 రూపాయల నోట్లు. పేదవారికి ఉపయోగపడే నోట్లు కూడా తయారు చేయలే. కేవలం అగ్రకులాలకు, ఆధిపత్యంకు, కార్పొరేట్ సెక్టర్లకు ఉపయోగించే నోట్లు ప్రింట్ చేశాడు. కానీ పేదవాని అదుపులో ఉన్నటువంటి 10 రూపాయల నోటు ఎక్కడ కనిపిస్తలేదు. ఇవాళ పొద్దున్నే శనివారం ఆంజనేయ గుడికి పోతా, ఆ గుడికెళ్ళి బయటకు వచ్చినాక ఎవరికి ఇచ్చేందుకు డబ్బులే లేవు. ఉంటే 50 రూపాయలు, లేకుంటే 100 రూపాయలు. 50 రూపాయలు ఇస్తే రేపు హనుమంతన్న 50 ఇచ్చి 2 రూపాయలు ఇస్తే హనుమంతన్న గాలి తగ్గిందని అనుకుంటున్నాను, అది కూడా ఇవ్వలేదు. కనుక నా ఉద్దేశంలో 10 రూపాయల నోట్లు తప్పనిసరిగా ప్రింట్ చేయాలి, బజార్లో రావాలి. ఏ కిరాణా దుకాణం పోయినా లేదు, చాయ్ ఎవడన్నా ఏది పాన్ తిందామన్నా కూడా 10 రూపాయలు నయ్యే. కూరగాయలు కొత్తిమీర పుదీనా కూడా పైసలు లేకుండా అయిపోతుంది. కనుక నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నిర్మలా సీతారాంకి ఇద్దరికి లెటర్ రాసినా మీకు పంపిస్తా. ఇది చాలా అన్యాయం. కోటీశ్వర్లకే పట్టం కడుతున్నారు. ఇవాళ కరెక్ట్ గా ధనవంతులు ఈ జరిగే ఇవాళ లాస్ట్ డే, ఇవాళ కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఇది ధనవంతులకు పేదవారి నడువే జరిగే ఎన్నిక. దానికే రాహుల్ గాంధీ మొదటి నుంచి బడుగు బలైన వర్గాల గురించే మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా ప్రతి పేదవాడు, ప్రతి బడుగు కలిగిన ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కాదు, తప్పనిసరిగా ఇండియా కూటమిని గెలిపియాలి. తప్ప ఆయన వస్తే పేదవాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20 అంశాల కార్యక్రమం చేసింది. అదేవిధంగా ఆయన మనుమడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా బడుగు బలైన వర్గాలను పైకి తెస్తారన్నాడు. జిత్తినా ఇచ్చేదారి ఇత్తి భాగీదారి అన్నాడు. కనుక వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లాస్ట్ ఇయర్ ఇప్పటిదానికి అందరూ కూడా బడుగు బలైన వర్గాలకి ఎక్కడ చూసినా అక్కే ఇండియా 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 ఇంకా అంటున్నారు. తప్పనిసరిగా ఇండియా కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు లాభం అవుతుంది. ఈ కోటీశ్వర్లకే, అదాని అంబానీలకే లాభం చేశాడు కాబట్టి ప్రజలు గుర్తించారు. కేవలం ఏది రామ జన్మభూమి దాని మీద అయోధ్య అని చెప్పి రాముని పేరు మీదనే ఓట్లు తీసుకుంటు, కానీ 10 ఏళ్లలో ఒక పేదవానికి కూడా న్యాయం చేయలేదు. పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని మీ ద్వారా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. अरे उधर दे दे प्रेस